గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య లేఖనం భాగాన్ని చదువుదామండి. మన యొక్క వాక్య పట్టణంలోకి వెళదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య పట్టణము కొరకే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలో చదువుదామండి. 9వ వచనాన్ని మనందరం కూడా కలిపి చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిపి చదువుదామండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే మనం ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా ఇప్పటికే చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఏ రీతిగా ఆయన సహాయకుడై ఉంటాడు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆనాడు యోసేపుని తన సొంత అన్నలు అతని మీద మత్సరపడ్డారు. రెండవదిగా అతన్ని అమ్మివేశారు ఐగుప్తు దేశానికి బానిసగా. యోసేపు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపునకు తోడై ఉండి, రెండవదిగా దేవుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించిన దేవుడు ఆయన. మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, యోసేపు మీద మత్సరపడిన విధానాన్ని జ్ఞాపకం చేశాను, ఎందుకు వారు మత్సరపడ్డారు అనే విషయాన్ని. రెండవదిగా దేవుడు యోసేపునకు ఎందుకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేశాను. మూడవదిగా దేవుడు అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని విడిపించిన దేవుడు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనను విడిపించగలిగినవాడు, తప్పించగలిగినవాడు. ఎందుకు అంటే నిజంగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపించి రక్షించగలిగిన దేవుడు ఆయన. నీవు నేను నమ్ముకున్న దేవుడు మన కష్టాల్లోని బాధల్లోని మనం వదిలిపెట్టేవాడు కాదు. అంటే మన సంతోషంలోనూ మన సుఖంలోనే దేవుడు మనతో ఉండేవాడు అనుకుని ఏదో మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు అని ఏ రోజున కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా నీవు నేను సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మనం ఎప్పుడైతే మరి కష్టములో, దుఃఖములో, బాధలో ఉంటామో అప్పుడే దేవుడు మనకు చాలా సమీపముగా ఉండగలిగిన దేవుడు ఆయన. మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. యోసేపుకి అంటే దానియేలుకి బబులోను దేశంలో దేవుడు ఆయన్ని కాపాడుతూ ఆయనకు తోడుగా ఉండి ఎన్నో పరిస్థితులు దేవుడు ఆయన్ని విడిపిస్తూ ఆయన రక్షిస్తూ వచ్చాడు ఆయన. అలాంటి దేవుడు ఒకానొక సమయంలో ఆ బబులోను రాజు దర్యావేషు రాజు దానియేలు మీద అతని దగ్గర ఉన్న వారందరూ కూడా అసూయ చేత దానియేలు మీద నేరారోపణ మోపారు. ఒక్క నేరమైనను దానియేలు చేసిన వాడు కాదు, ఒక్క రాజునికి ఏ నష్టాన్ని కూడా కలిగించిన వాడు కాదు. అలాంటి వాడి మీద నేరములు మోపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ
ఒక నేరము కూడా అతనిలో కనబడలేదు. మరి ఏం చేయాలా అని వారు ఏం చేశారంటే, దేవుడి మీద, అతడు దేవుడి విషయంలో తప్ప మరి ఇంకే విషయంలోనూ కూడా దొరకడు అనుకొని వారు దానియేలుని అదే విషయంలో దానియేలు మీద నేరం మోపాలి అనుకున్నారు. రాజుకి చెప్పారు, రాజా మీరు తప్ప ఇంకెవరు దేవుడు? 127 దేశాలని జయించిన రాజు మీరు, ఈ భూలోకమంతటినీ మీరే పరిపాలన చేస్తున్నారు, మీరు ఎంత గొప్పవారు రాజా, మీరు తప్ప ఇంక దేవుడే మాకు ఇంకెవరున్నారు చెప్పండి అని చెప్పి రాజుతో ఒక నిబంధన, ఒక తీర్మానం చేయించారు. 30 రోజుల వరకు ఈ 127 దేశాల్లో భూమి మీద ఉన్న జనులందరూ కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీకు తప్ప ఏ దేవుడికి వారు మొరపెట్టకూడదు, ప్రార్థించకూడదు. ఒకవేళ ఎవరైనా అలాగూ ప్రార్థన చేస్తే, నీకు తప్ప మరి ఇంకే దేవుడికైనా వారు మొరపెడితే వారిని సింహము గృహలోనికి వారిని త్రోసివేయాలి అనే తీర్మానాన్ని రాజుతో తీర్మానము చేయించారు. పాపం రాజు ఎందుకింత కుట్ర పన్నుతున్నారు అనే సంగతి రాజుకు కూడా తెలియదు. పోన్లే వాళ్ళందరూ నన్ను పొగిడేరు కదా అని రాజు కూడా జీవపు డంబము చేత ఆ శాసనం మీద సంతకము చేశాడు. చేసిన తర్వాత దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడిందని గుర్తించిన వాడై యథాప్రకారము తన ఇంటికి పోయి ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీల తలుపులు తెరిచి మోకరించి దేవుణ్ణి ప్రార్థించడం ఆయన ప్రారంభించాడు. ఎలాంటి శాసనము సంతకం చేయబడినప్పటికీ కూడా దానియేలు మాత్రము దేవునికి ప్రార్థన చేయడంలో ఎప్పుడూ ఆయన ఆగలేదు. ఇలాగా దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో వాళ్ళందరికీ తెలుసు, దానియేలు దేవుణ్ణి ప్రార్థించడము మానడు, తప్పక ప్రార్థిస్తాడని చూశారు. ప్రార్థన చేస్తున్న రాజుతో చెప్పారు, రాజా 30 రోజుల వరకు ఎవరిని మీకు తప్ప ఏ దేవుణ్ణి సేవించకూడదు, మరి ప్రార్థన చేయకూడదు అని చెప్తే దానియేలు మొరపెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. రాజు దానియేలుని రాజుకు చూపించారు, సభ ఏర్పాటు చేశారు, దానియేలు మీద నేరారోపణ రుజువు చేశారు. ఇప్పుడు దానియేలుని తీసుకెళ్ళి సింహపు గృహలో పాడేయాలి. రాజు తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ రాజుగారు ముద్రించాడు కాబట్టి ఆ ముద్రను ఆయన తీసివేయలేక రాజుని సింహపు గృహలోనికి త్రోసివేశారు. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? అక్కడ రాజుకి అర్థమైంది, దానియేలుకి అర్థమైంది. తెల్లవారుజామున పెందల కడే రాజు లేచి సింహముల గృహ దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగాడు దుఃఖస్వరముతో, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించాడా? నిజంగా చూడండి, ఒకే గృహలో సింహములు ఉన్నాయి, దానియేలు ఉన్నాడు. కానీ ఆ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా ఉండడానికి దేవుడు ఎంత సమీపంగా వచ్చాడంటే, సింహముల కంటే దేవుడే ఆయనకి దగ్గరగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి. అప్పుడు చెప్పాడు, రాజా నేను నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు కదా. నేను సేవించుచున్న నా దేవుడు గడిచిన రాత్రి తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకున్నట్లుగా సింహముల యొక్క నోళ్లను ముయించాడు నా దేవుడు అని చెప్పాడు. చూడండి, మన దేవుడు ఎంత సమీపంగా ఉంటాడో తెలుసా? నీకు ఎంత కష్టం వస్తుందో, నీ కష్టం కంటే నీ దేవుడు నీకు అంత దగ్గర ఉంటాడు. ఆయన నీ సమస్య కంటే నీకు అంత దగ్గర ఉంటాడు. ఆయన నీకు అంతకంటే నీకు ఎవరు కావాలి? ఇంకా చాలాసార్లు దేవుడి మీద మనం విశ్వాసం ఉంచక, దేవుడి మీద నమ్మకము లేక కొన్నిసార్లు దేవుడికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నేను దేవుడిని నమ్మాను కదా, నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను దేవుడిని నమ్ముకున్నానే, దేవుడు మందిరానికి వెళ్ళానే, దేవుడి కోసం ఇలా చేసానే, నాకే ఇలా ఎందుకు ఇలా జరగాలి, నా పరిస్థితుల్లో ఎందుకు ఇలాగ అవ్వాలని చాలాసార్లు కృంగిపోతాం. నేను ఉదయకాల సమయంలో మా కుటుంబ ప్రార్థనలో ఇదే విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. దానియేలు అంటే రాజైన దావీదు చివరిగా పలికిన మాటలన్నమాట. ఆయన చివరిగా దేవుని గురించి ప్రవచనాలు ప్రవచించి, యేసుప్రభువారి గురించి ప్రవచనాన్ని ప్రవచించి అతని దగ్గర ఉన్న శూరుల గురించి రాశాడు.
అతని దగ్గర ఒక 3 సైనికులు ఉన్నారు, 3 యోధులు ఉన్నారు. ఆ 3 యోధులు కాకుండా ఇంకొక 3 ఉన్నారు. ఆ 3 కాకుండా 30 మంది దావీదు దగ్గర శూరులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే, యుద్ధానికి వెళ్ళారు అంటే ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ యుద్ధములో వారిదే జయం. ఎంతమంది సైన్యం వచ్చినా వీళ్ళు కానీ యుద్ధంలో దిగారు అంటే వీళ్ళని ఆపేవాళ్లే. ఎంతమంది సైన్యమైనా వీళ్ళని ఆపలేరు, అంత బలవంతులు. ఇలా ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, దావీదు దగ్గర ఉన్న సైనికులు ఒకప్పుడు ఎలాంటి వారు తెలుసా? అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, సమాధానము లేనివారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, పనికి మాలినవారు, పోకిరి వాళ్ళు. దావీదు దగ్గరికి వీళ్ళు వచ్చేటప్పుడు ఎలాగున్నారంటే, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, పోకిరి వారు, పనికి మాలినవారు. ఇలాంటి వారిని దావీదు ఎలాగ తయారు చేశాడు అంటే, ఇంకా యుద్ధానికి వెళ్ళారు అంటే యుద్ధములో ఎవ్వరూ వీళ్ళని ఆపలేరు, అంత పరాక్రమశాలుగా తయారు చేశాడు. పోనీ దావీదు ఏమైనా యుద్ధం నేర్చుకున్నవాడా? చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఆ గొర్రెలు కాసేటప్పుడే సింహాన్ని, ఎలుగుబంటిని చంపేంత శక్తిని నేర్పించాడు. రెండవదిగా, దావీదు యుద్ధం చేయడానికి నేర్పరితనం లేకపోయినా మొట్టమొదటిసారి గొలియాతుని కొట్టి చంపేశాడు. ఎవరు నేర్పించారు దావీదుకి యుద్ధం చేయడం? ఎక్కడ నేర్చుకున్నాడు దావీదు యుద్ధం? ఎవరు ఆయనకి నేర్పించలేదు, ఎవరి దగ్గర ఈయన నేర్చుకోలేదు. ఈయన నేర్చుకున్నదంతా దేవుడి దగ్గరే. దేవుడే తనకు యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పించాడు. అంటే దేవుడు ఎలా నేర్పిస్తాడు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడికి మరొక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఆ దేవుడికున్న పేరేంటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ దేవుడికున్న పేరేంటంటే, సైన్యానికే అధిపతి ఆయన. ఆయన దగ్గర సైన్యములకు అధిపతి కాబట్టి ఆయన సైన్యములో చేరే ప్రతి ఒక్కరిని కూడా ఎంత ధైర్యవంతులుగా చేస్తాడో తెలుసా? ఎలాంటి పరిస్థితులు వచ్చినా వీళ్ళు భయపడరండి. అది సైనికుడు అంటే. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. మనం ఎవరమో తెలుసా? యేసు ప్రభువారి యొక్క మంచి సైనికులు. మన యుద్ధం ఎలాంటిదో తెలుసా? కనిపించే వారితో కాదు మన యుద్ధం, కనిపించని వారితో మన యుద్ధం చేసేది. కనిపించని వాడెవడు అంటే వాడే సాతానుడు. వాడు ఉపయోగించే ఆయుధాలన్నీ ఎలాగుంటాయి తెలుసా? లోకములో ఉన్న ఆయుధాలు ఏమీ ఉపయోగించడు. డాలు, ఈటె, బల్లెము, ఖడ్గము ఇలాంటి వాటిని ఆనాడు యుద్ధాల్లో ఉపయోగించేవారు. ఈనాడు యుద్ధాలన్నీ కూడా అలాంటి వాటితో కాదు. మన శత్రువైన సాతానుడు మనతో చేసే యుద్ధాలు ఏంటంటే, వీడు ఉపయోగించే ఆయుధాలు కూడా చాలా బలమైనవి. ఒకటి, మాటలతో యుద్ధం చేస్తాడు వాడు. సాతాను దేవుని బిడ్డల్ని ఎలా బాధిస్తాడో తెలుసా? మాటలతో. వాడు ముందు మాటలతో మనిషిని గాయపరిచేవాడు. అందుకనే దేవుణ్ణి ఎరగని వారిని కానీ, భక్తిహీనులైన వారిని కానీ వారి మాటలు ఎలాగుంటాయో తెలుసా? చాలా నునుపైనవట. వారి మాటలు కత్తి కంటే పదునైన మాటలు ఉపయోగిస్తారట. ఒక మనిషిని చంపాలనుకోండి, ఒక మనిషిని బాధించాలనుకోండి, నువ్వు కొట్టక్కరద్దు, నువ్వేమీ చేయక్కరద్దు, మాటలను ఉపయోగిస్తే చాలు అవతల మనిషిని చంపేయచ్చు. అర్థమైందా? సాతాను కొన్నిసార్లు ఎలాంటి మాటలను ఉపయోగిస్తారు తెలుసా? ఎవరి ద్వారా? సాతానుకి ఎవరైతే అవకాశం ఇచ్చారో వారి ద్వారా సాతానుడు భయంకరమైన మాటల్ని, ఎదటవారు బాధపడతారు అని కూడా ఆలోచించరన్నమాట. వీరు మాట్లాడే మాటలు అంత పదును కలిగిన మాటలను ఉపయోగిస్తారు. అవునా కాదా? మీకు చూపిస్తాను. మొదటి మాట, కీర్తన గ్రంథము 60 కీర్తన 64వ అధ్యాయము
మూడవ వచనమండి, 64:3. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా. సాతాను మొట్టమొదటిగా ఉపయోగించే పద్ధతి ఏంటో తెలుసా? మాటలతో యుద్ధం చేస్తుందన్నమాట. ఎదట వారిని బాధించాలన్నా, ఎదట వారిని నొప్పించాలన్నా, ఎదట వారిని గాయపరచాలన్నా ముందు సాతాను యుద్ధము చేసేది ఏంటంటే మాటలతో యుద్ధం చేస్తుంది. ఒకవేళ మాటలకు లొంగలేదనుకో, వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటే మనకేంటి? ఎందుకంటే దేవుని ప్రజలు ఎలాంటి వారు తెలుసా? తన మీద ఎన్ని కాని మాటలు పలుకుతున్నప్పటికీ కూడా, అందుకని అంటారు, మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట, మీ మీద జనులు అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించాలి. అంతేనా? సాతాను నీ మీద ఎలాంటి మాటలను ఉపయోగించినా ఎవరి ద్వారా? చాలాసార్లు అనుకుంటాం దేవుని ఎరగని వారైతే అలా మాట్లాడొచ్చండి, దేవుని ఎరిగిన వారే అలా మాట్లాడతారా? సాతానుకు చోటిస్తే దేవుని ఎరిగిన వారేంటి, దేవుని ఎరగని వారేంటి? అర్థమైందా? దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగలేని వారు అనేది ఏముండదు. ఎవరి జీవితంలో అయితే యేసు ప్రభువారు ఉండడో వారు హృదయంలోనికి సాతాను ప్రవేశించి వాడు ఉపయోగించే మాటలు చాలా కఠినమైన మాటలను ఉపయోగిస్తాడు. అందుకన్నాడు, ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా వారు తమ నాలుకలకు పదును పెడతారట. ఎంత పదునైన మాటలు వాడతారు తెలుసా? ఎదటవారు బాధపడతారేమో, ఎదటవారు కష్టం అది ఇబ్బంది పడతారేమో అని కూడా ఆలోచించరు వీళ్ళు. ఎంత మాటనైనా సరే వీరు పలుకగలరు. ఎందుకంటే ఇలా ముందే మాటలతో యుద్ధం చేసేవారు కదా, అపవాదికి చోటు ఇచ్చారు. కాబట్టి అపవాది మొట్టమొదటిగా చేసే యుద్ధం ఏంటంటే మాటలతో యుద్ధం చేస్తాడు. అప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తారంటే, సాతానా, ఇలాంటి మాటలకా నేను కృంగిపోయేది, ఇలాంటి మాటలకా నేను బాధపడేది, ఇవన్నీ నాకు ఆశీర్వాదమే అన్నీ. నా మీద ఎన్ని చెడ్డ మాటలల్లా పలుకుతూ ఉంటారో అవన్నీ నాకు ఆశీర్వాదమే. ఇప్పుడు అంటది మాటలకు లొంగలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలా? అనేకమైన శ్రమలను తీసుకొచ్చేవాడు అన్నమాట. అంటే ఎలాంటి శ్రమలు అంటే, నీకు తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, ఉండడానికి నివాసము కూడా లేని పరిస్థితులు తీసుకొస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే, ఏంటి నేను దేవుణ్ణి నమ్మినప్పుడు కూడా నా పరిస్థితులన్నీ ఎలాగవుతున్నాయి, ఈరోజు నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత, ఇంతకుముందే నేను బాగున్నానే, నమ్మిన తర్వాత నేను ఎందుకు ఇలాగవుతున్నాను అని మనం కృంగిపోయేవారుగా అవుతాం, కృంగిపోతాం అన్నమాట. సాతాను ఉపయోగించే రెండో ఆయుధం ఏంటంటే కృంగుదల. నువ్వు ఎలాగ కృంగిపోతావో ఆర్థికమైన సమస్యలన్నీ నీకు తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు చెప్తాం, సాతానా, నాకెందుకు ఈ కృంగుదల? నాకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించాను, ఇప్పుడు ఏమీ లేకపోయినా నాకు దేవుడే అయినా, ఈరోజు నాకు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి నివాసం లేకపోయినా, ఏది లేకపోయినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకుండగా నాకేంటి భయం చెప్పు? నేను దేవుణ్ణి నమ్ముకున్నది వీటి కొరకు కాదు. అర్థమైందా? నేను దేవుణ్ణి నమ్మింది ఎందుకంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు, సుఖంగా బ్రతుకుతానని నేను దేవుడి దగ్గర రాలేదు. నేను ఎందుకు దేవుడిని నమ్మానో తెలుసా? నేను చనిపోతే పరలోకం చేరాలని. కాబట్టి నాకెందుకు ఈ కృంగుదల? నన్ను ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అనుభవించి నేను త్వరగా చనిపోతానో అంత త్వరగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను లొంగను. ఇప్పుడు సాతాను అంటది, ఏంటి ఇంత నేను కృంగుదల తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలాగా అసలు కృంగిపోవడమే లేదు. సరే, ఇప్పుడు మూడవసారి నిరుత్సాహము అనే ఆయుధాన్ని ఉపయోగిస్తుందట. నిరుత్సాహము ప్రతిదానికి కూడా నిరుత్సాహం అనమాట. నా బ్రతికి ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైపోయింది, నేను ఎలాగైపోయాను, నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను అని ఎన్నోసార్లు నిరుత్సాహమైన పరిస్థితులు తీసుకొస్తాడు సాతాను. ఎందుకంటే ఎప్పుడు నిరుత్సాహం వస్తుందంటే మనలో శక్తి తగ్గిపోయినప్పుడు, మనం బలహీనమైన పరిస్థితుల్లో, అంటే అనారోగ్య సంబంధమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ పరిస్థితులన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు లేవడానికి నీకు శక్తే లేదు, ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు చెప్తాడట, అంతేనా,
లేవడానికి శక్తి లేకపోయినంత మాత్రానికి నా శరీరం కృషించిపోవచ్చేమో, కానీ నేను ఆత్మలో బలవంతుణ్ణి. ఒక క్రైస్తవుడు శరీర సంబంధంగా బలహీనుడైతే అవ్వచ్చేమో, కానీ వ్యాధులను బట్టి, కష్టాలను బట్టి, కానీ దైవికంగా ఆత్మలో మాత్రం ఎప్పుడూ బలవంతుడే. అర్థమైందా? అందుకనే దేవుని ప్రజల యొక్క ఆయుధాలు ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవి కావు, ఇవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన వారము. మనం యుద్ధము చేసేది మనం కనిపించిన శత్రువుతో యుద్ధం చేసేవారు. అలాంటి శత్రువుని జయించాలి అంటే ఎలాంటి ఆయుధాలు మన మీదకు ఉపయోగించినా అన్నిటినీ తట్టుకునేవారు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంత క్రీస్తు యేసు యొక్క సైనికుడిగా నిలబడుతున్నాం. సైనికుడు అనేవాడు యుద్ధములో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడే తప్ప యుద్ధము నుంచి పారిపోయేవాడు మాత్రం కాదు. ఒకవేళ ఒక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు అంటే వాడికి ఎంత ఘనతో తెలుసా? ఒక ఉద్యోగి కానీ ఒక డ్యూటీలో చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగంలో ఉండగా వీరమరణం పొందుంటే ప్రభుత్వ లాంఛనాలతో ప్రకారంగా వాడికి సమాధి కార్యక్రమం చేస్తుంది. వాళ్ళకి రావాల్సినవన్నీ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. కారణం ఏంటో తెలుసా? అతడు సర్వీసులో ఉండగానే తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడిని ఎలాగ ప్రభుత్వం వదులుతుంది అంటే, లోకములో ఒక సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగికి ఇంతగా ప్రభుత్వం అదే మరి ఈ లోకంలో వారికి అంత సహాయం చేస్తే, యేసుప్రభువులో ఉన్న నీకు నాకు, క్రీస్తు యేసు యొక్క సైనికుడిగా ఉన్న నీవు నేను కానీ ఒకవేళ ఆత్మ సంబంధమైన యుద్ధములో మరణించవలసి వస్తే దేవుడు మనకిచ్చే బహుమానాలు ఎన్ని ఉంటాయో తెలుసా? ఈ లోకములో ఉన్న వాటికంటే 1000 రెట్లు ఎక్కువ ఇవ్వగలిగిన దేవుడు. అందుకనే దేవుని బిడ్డలనేవారు దేనికి జడిసేవారు కాదు, దేనికి భయపడేవారు కాదు. ఎన్ని పరిస్థితులు శత్రువు మన మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొనేవాడే దేవుని బిడ్డ, వాడే జయించేవాడు. అలాంటి వారిగా దేవుడు మనల్ని తయారు చేయాలనుకున్నాడు. ఆయన ఒక క్రీస్తు యేసు యొక్క సైనికుడు అంటే శత్రువు ఎలాంటి ఆయుధాలు నీ మీద ఉపయోగించినప్పటికీ కూడా నువ్వు నిలబడాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు 7 ఆయుధాల గురించి చెప్తాడు ఆయన. మొదటి శ్రమ, రెండవది హింస, మూడవది ఇలా చెప్తాడనమాట. ఆ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదియూ ఎడబాపలేదు. ఆఖరికి దేవుడి నుండి మనల్ని ఏదీ కూడా ఎడబాపలేదు. వాడే నిజమైన సైనికుడు. అంటే ఒకప్పుడు ఎలాంటి పిరికివారు, ఎంత అధైర్యపడేవారిని దేవుడు ఎలాంటి బలమైన సైనికుడిగా నిలబెట్టాడు. వీళ్ళ దేనికి జడిచేవారు కాదు. అలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మన జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు నేను సేవించుచున్న దేవుడు మనల్ని రక్షించగలిగిన వాడు. ఎప్పుడు మర్చిపోకు, రక్షించగలిగిన వాడు, నిన్నెప్పుడూ వదలడైనా. నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే వాళ్ళెవ్వరినీ కూడా దేవుడు తను నమ్మిన వారిని తనెప్పుడు విడనాడే దేవుడు కాదు. ఆయన అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకెందుకు బలహీనతలు, మనకెందుకు నిరుత్సాహము, మనకెందుకు కృంగిదల, మనమెందుకు మరి అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు సనిగేవారుగా గొనిగేవారుగా ఎందుకు ఉండాలి? ఇవన్నీ ఆత్మ సంబంధమైన యుద్ధములో మనకు అనుభవాలు నేర్పించేవన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క సంబంధులైన వారందరూ కూడా ఎప్పుడూ సనగరు, గొనగరు. వీరు సనిగేవారు కాదు, గొనిగేవారు కాదు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యేసు ప్రభువులో వీళ్ళు సాగిపోయేవారు. ఒక సైనికుడు అనేవాడు ఎన్ని పరిస్థితులు ఎదురైనా తన ముందుకు సాగిపోయేవాడే సైనికుడు అనేవాడు. వారే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించగలిగిన వాడు. యోసేపుని ఆయనకు తోడై ఉండడమే కాదు, అతని శ్రమలన్నిటిలో నుంచి దేవుడు అతను తప్పించాడట. అంతేనా? ఇప్పుడు మనం చదివిన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగం చూడండి. ఆయన అంటున్నాడు 9వ వచనంలో చివరి భాగం అండి, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి.
అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించి. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను తప్పించగలిగిన వాడు. శ్రమలు ఎవరికి వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయి? ఏమంటే శ్రమలు ఎవరికి వస్తాయి అంటే మీకు ఎవరికి వస్తాయి కష్టాలు, శ్రమలంటే? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ కష్టాలు, ఈ బాధలు తప్పక మనం అనుభవించవలసిందే. మీకు తెలుసు కదా, యోబు గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, బాధ భూమిలో నుండి మొలవదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదట. ఎక్కడి నుంచి వస్తున్నాయట? నిప్పు రవ్వలు శ్రమానుభవానికి ఎగిరినట్లుగా మనుషులు శ్రమానుభవానికే పుట్టుకొస్తున్నట్ట. మనకు కాకపోతే కష్టాలు బాధలు ఎవరికి వస్తాయండి? మన కష్టాలు బాధలు రాబోయేటప్పుడు మనం ఏమైపోతాం? నాకే పెట్టాలా బాధలు, నాకే పెట్టాలి ఈ కష్టాలు, నా బ్రతుకునే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎన్ని మాటలు అంటాం దేవుణ్ణి. మరి నీకు తప్ప ఎవరికి వస్తాయి చెప్పు? అందుకే లోకంలో సామెత అంటాం, మనిషి అయి పుట్టే కంటే అడవిలో మాను అయి పుడితే నయమట. అడవిలో మానుకి ఏముండవట? దాని కష్టాలు ఉండవట. మనకే కష్టాలట, వాళ్ళ కష్టాలు. అందుకనే ఎందుకు మనిషిగా పుట్టించావు తండ్రి, నాకెందుకు ఈ బాధలు పెట్టావు? దేవుడు అంటున్నాడు, నీకెందుకు పెట్టానో తెలుసా? నిన్ను పుట్టించడమే ఈ బాధలన్నీ పుట్టించి నిన్ను ఒక మేలిము బంగారంగా మార్చాలని. ఈ కష్టాలు, ఈ బాధలు నిన్ను ఏం చేస్తాయో తెలుసా? నిన్ను ఒక మేలిము బంగారంగా మారుస్తాయట. అవునా? ఈ లోకములో యేసు ప్రభువారిని, అంటే లోకంలో పుట్టిన ప్రతి నరుడికి కష్టాలు బాధలు ఉన్నాయి. ఒకవేళ చాలామంది అంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకో తెలుసండి, మా కష్టాలు పోవడానికి, మా బాధలు పోవడానికి, మాకు ఆరోగ్యం కలగడానికి అంటారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమయ్యవాలా? ఈ పోవాలి కదా, మరి ఎందుకు పోయలేదా? యేసు ప్రభువారిని నమ్ముకుంది మన బాధలు, మన కష్టాలు, మన అప్పులు, లేదా మన రోగాలు పోవాలని నమ్ముకుంటే ఇవన్నీ ఇంకా మనతోటే ఉన్నాయి. దేవుడు అంటాడు, శరీరం మట్టి కదా, ఇవన్నీ నీ శరీరానికి తప్పవు. నువ్వు మనిషిగా పుట్టినావు కాబట్టి మనిషిగా ఇవన్నీ నువ్వు అనుభవించవలసిందే. అయితే ఒక పని, నీకు సులువైన మార్గాన్ని చూపిస్తాను. నీ కష్టాల నుండి, నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలంటే సులువైన మార్గం ఉందట. ఒక డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఈ రోజులో షుగర్ వచ్చిందంటే గుండె ఆగిపోతుంది. షుగర్ వచ్చిందంటే ఇక నేను చచ్చిపోతాను, నాకు షుగర్ జబ్బు వచ్చిందంటే ఇక నేనేం బతుకుతాను, ఇక నాలో సత్తు ఉండదు, తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, ఏముండదని కృంగిపోతాడట. ఆ డాక్టర్ గారు చెప్పారు, షుగర్ అనేది రావడం నీకెంతో ఆరోగ్యం అంట. ఆయన అన్నాడు, షుగర్ రావడం ఆరోగ్యమా? అందరూ షుగర్ వస్తేనేమో తిండి కట్టేసి చచ్చిపోతాను భయపడుతుంటే ఆ డాక్టర్ గారు చెప్పాడు, షుగర్ రావడమే నీకు ఆరోగ్యము అన్నాడు. ఆయన ఎలా చెప్పాడు తెలుసా? ఎక్కువ తినేదాని విచారు తక్కువ తింటాం. షుగర్ ఎందుకు వస్తుందని తెలుసా? తిండి ఎక్కువ తినే వాళ్ళకి షుగర్ వస్తుందట. పని తక్కువ, తిండి ఎక్కువ. అర్థమైందా? తిండికి తగ్గ పని ఉందనుకోండి, మనం పని చేసి తిండి ఆ ఒంట్లోకి వెళ్ళడం వల్ల అది మళ్ళా మనం పని చేసినప్పుడు కరిగిపోతుందట ఆ కొవ్వు. అది కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత తింటున్నామో అంత పని చేయడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుందట, అది కరుగుతూ ఉంటుందట. కానీ తిండి ఎక్కువ తిని పని తక్కువ అవుతుంటే మళ్ళీ కొవ్వు ఏమవుతుంది? శరీరంలో పెరిగిపోతుందట, అది రక్తంలో కలిసిపోతుంది. ఆ రక్తంలో కలవడం వల్ల ఏమవుతుందంటే రక్తం పలచగా ఉండేది చెక్కబడిపోతుంది. అక్కడి నుంచి చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, ఎక్కువసేపు కూర్చోకపోవడం, ఇంకన్నీ బలహీనతలు వచ్చేస్తాయన్నమాట. అందుకనే డాక్టర్లు ఏం చెప్పాడంటే షుగర్ రావడం మంచిదే, ఈసారి తిండి తగ్గిస్తారు అంటాడు. తిండి తగ్గిస్తారట. తినండి, తినొద్దు అంట లేదు, కానీ ఎంత తినాలా? నీకెంత అవసరమో అంతే తినాలా. అది కూడా ఎలా తినాలా? ఒక్కసారి తినేకు, రోజుకి 4 సార్లు తిను. ఒక్కసారి తినేదే 4 సార్లు తిను. అలా తింటే నీకేమవుద్ది తెలుసా? నీకు ఆరోగ్యం ఉంటుంది, నువ్వు అన్ని జబ్బుల్ని కూడా ఇంకా నీ దగ్గరికి రానవ్వు. అలాగా ఆ డాక్టర్ గారు చాలా చెప్పాడు, నువ్వేదైనా సరే తినేది తక్కువగా తిను. నీ స్వీట్ తినొద్దు అంటలేదు, తిను, కానీ ఎంత తినాలా? నీకు తగినంతే తినాలా. దొరికింది కదా అని తినేస్తే అంతే జబ్బు.
అలా తినడం వల్లట ఎంత ఆరోగ్యంగా ఉంటామో, నీ పనులు ఎన్ని చేసుకోగలుగుతావో, నువ్వు ఎంత సుఖంగా బ్రతుకుతావో అది రావడం మంచిదే అని డాక్టర్ చెప్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఏమంటారు? డాక్టర్లు అలాగే చెప్తారండి. వాళ్ళకి ఏటాలు వాళ్ళ డాక్టర్లు నేనేం తింటాను, నేనేం బతుకుతాను, నేను చచ్చిపోతాను, వీళ్ళు అలా చెప్తారు చూడండి. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రతిదానిని కూడా మన అదుపులో తెచ్చుకోగలం. అర్థమైందా? ఏ జబ్బునైనా సరే మన ఆధీనంలో తెచ్చుకోగలిగితే, అంటే దానికి తగినట్లుగా మనం సూత్రాలు పాటించగలిగితే, దానికి తగినట్లుగా ఆహారం తీసుకోగలిగితే ఏ జబ్బు కూడా మనల్ని ఏమీ చేయదు. కానీ మనం భయపడడం వల్లే జబ్బుని మరి ఎక్కువగా రెట్టింపు చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత శ్రమలు ఉన్నాయి, కష్టాలు లేవనుకోకు. దేవుని నమ్మినా కష్టాలు ఉన్నాయి, దేవుని నమ్మకపోయినా కష్టాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు దేవుడి దగ్గరికి వచ్చింది? ఏదో ఆ యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే మన కష్టాలు పోగొడతాడని ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనే మన కష్టాలు పోగొట్టకపోతే ఇంక ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక సులువైన మార్గాన్ని చెప్పాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీనంట ఒక సులువైన మార్గాన్ని చూపిస్తాడట. సరే, మీకు ఆ మాట ఏంటో చూపిస్తాను నేను. ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా ఆయన నమ్ముకున్న వారికి దేవుడిచ్చే సులువైనది ఏంటో చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అండి. 10-13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాట. ఎవరికి? ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ ఈ బాధల నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడట. ఆయన ఎరగకపోతే ఆ మార్గం వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళ కష్టాలు, బాధల్లో, శ్రమల్లో కొట్టుకుంటూనే ఉంటారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అలాగ ఉండరు. ఎందుకంటే తను తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఇంకోటి చూపిస్తాడట. బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే, ఒక ద్వారం మూయబడితే నీ ఎదుట 7 ద్వారాలు తెరుస్తాను. ఒక ద్వారం మూయబడిందనుకో, 7 ద్వారాలు తెరుస్తాను. నీవు నా మాట వినకుండా నాకు అవిధేయత చూపించవనుకో, ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు మూయబడతాయి నీకు. అన్నీ నీకు సమస్యలే. తప్పించుకోవడానికి నీకు అవకాశం ఏమీ ఉండదు. ఎందుకంటే నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే కదా నువ్వు తప్పించుకోవడానికి, నీకు సలహా చెప్పేవాళ్ళు ఉంటే కదా నువ్వు తప్పించుకోవడానికి. ఆ సలహా చెప్పేవాడే లేనప్పుడు నువ్వెలా తప్పించుకుంటావు? యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి వచ్చే లాభం ఏంటి అంటే, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడట. దేవుడు తప్పించగలిగిన దేవుడు. అందుకనే దేవుని బిడ్డలకి పెద్ద కష్టాలు, బాధలు, శ్రమలు, బలహీనతలు పెద్ద లెక్క చేరి వెళ్ళవు. అసలు లెక్కే చేరి వెళ్ళవు. ఇవన్నీ సహజమేనండి, వస్తాయి పోతాయి, ఏం ఉండిపోవు, ఇవి ఏది ఉండిపోదు. ఒకవేళ ఇంతకంటే బాధ నేను భరించలేనిది వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది అది? నేను భరించలేని బాధ వచ్చి నన్ను ఏం చేయగలదు? ఒకవేళ తీసుకుంటే నా శరీరాన్ని, ప్రాణాన్నే తీయగలుగుతాయి, అంతేనా? నా ప్రాణం పోయినంత మాత్రానికి నాకు బాధ ఏముందండి? ఒకవేళ నా ప్రాణమే కానీ పోయింది అంటే చక్కగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాను, నెమ్మదిలోనికి వెళ్ళిపోతాను. నాకు బాధ ఏముంది? సాతాను అనుకుంటుందట, ఇంత త్వరగా ఎక్కడ చంపేస్తాను వీళ్ళు ఇంత త్వరగా కానీ భూమి మీద చంపేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు సుఖంగా ఉంటారు. ఇంత త్వరగా సాగకూడదు. అందుకనే దేవుని బిడ్డలకి ఈ లోకంలోనంట నెమ్మది లేకుండా చేయాలనుకుంటుందట. ఎంతకాలం చేస్తుంది? ఎంతకాలం చేయగలదు? అది ఎన్ని చెయ్యాలనుకున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలట ప్రశాంతంగా ఉంటారట. దేవుని బిడ్డలకున్న లక్షణం ఏంటో తెలుసా?
వీళ్ళ జీవితంలో ఉన్న సమాధానాన్ని, వీళ్ళ జీవితంలో ఉన్న సంతోషాన్ని, వీళ్ళ జీవితంలో ఉన్న ఆనందాన్ని ఏది తీయలేదట. చిన్నప్పుడు సండే స్కూల్లో పాటలు నేర్పించేవాళ్ళు. నీకున్న ఈ ఆనందం ఈ లోకం ఇవ్వలేదు, లోకము తీసుకోలేదు. నీకున్న సంతోషాన్ని ఈ లోకం ఇవ్వలేదు, ఈ లోకం తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఇచ్చినవాడు దేవుడు. నీకు దేవుడే ఇవ్వగలిగితే ఇంకెవరు తీయగలరు నీ దగ్గర నుంచి? ఎంతమంది తీయాలనుకున్నా, లేక లోకంలో ఉన్న సాతానుడు ఎన్ని పరిస్థితులు నీకు తీయాలనుకున్నా ఏది తీయలేడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినది శాశ్వతమైనది ఇస్తాడు. ఏది ఇచ్చినా అది ఎప్పటికీ నిలిచి ఉండేది ఇస్తాడే తప్ప అస్థిరమైనది దేవుడు నీకు ఇవ్వడు. దేవుడు ఇచ్చేవన్నీ కూడా శాశ్వతమైనవి. అవి ఎప్పటికీ నీ నుండి తీసివేయబడవు. ఒకవేళ నువ్వొద్దనుకుని గెంటేస్తేనే పోవాలేమో కానీ ఆయన ఇచ్చినవి ఎప్పటికీ పోవన్నమాట. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, సంపూర్ణమైన ప్రతి వరమును ప్రతి ఇవియు పరసంబంధమైనదై అది జ్యోతిర్మయుడిగా తండ్రి యొద్ద నుండి వచ్చును. వాటిలో గమనముల వల్ల నేను ఛాయ నేను ఒకవేళ ఏదైనా అందులో ఏటి ఉండదు అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము 16వ వచనంలో ఈ మాటలు చెప్తాడనమాట. ఎన్నోసార్లు మీకు చూపించాను అన్నమాట. దేవుడు ఇచ్చే ప్రతీదీ కూడా శాశ్వతమైనది, అది ఏది తీయలేదు. దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని తీసివేయడం కొరకు సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ సంతోషాన్ని తీయలేదు. మీ అందరికీ తెలుసు కదా, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం మీద అదే మాట రాసి ఉంటుంది. ఏంటంటే, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారై. దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషించేవారు. ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు సంతోషిస్తారు అందరూ. అది కాదు నిజమైన సంతోషం. లేనప్పుడు కూడా నువ్వు సంతోషంతోనే జీవించాలా. అదే నీ నిజమైన క్రైస్తత్వానికి మొదటి గుర్తు. ఒక దేవుని బిడ్డ అనేవాడు అన్నీ ఉన్నప్పుడు సంతోషించడం కాదు. అన్నీ ఉంటే అందరూ మంచోడే దేవుడు. లేనప్పుడు నువ్వు సంతోషంతో ఉండాలా. అదే దేవుడు వారికి నేర్పించేది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు సులువైన మార్గాన్ని నేను చూపిస్తాను, నా దగ్గరికి రా, నీకు ఆలోచన చెప్తాను, నీ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో నేను చెప్తాను. నా మీద నువ్వు ఆధారపడితే, నన్ను నమ్ముకున్నావు కదా, ఇక నీకెందుకు భయం? కాబట్టి నీకే సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కృంగుదల వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రభువా, ఎందుకు నేను ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాను? తండ్రి, ఈ పరిస్థితుల నుంచి నాకు తప్పించుకునే మార్గాన్ని చూపించు, తప్పించుకునే మార్గాన్ని చూపించు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని అలాగ అడుగుతావో, దేవుడు తప్పక నీకు వేరొక మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. చూసావా, ఇప్పుడు నీ మీదకి ఇలాంటి సమస్యలు వచ్చాయి కదా, ఇదిగో దాన్ని తప్పించుకునే మార్గం ఇది. ఇలాగ చేయి, ఆ పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, మనం అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. మనం ఇరికించబడినను మనం తప్పించుకునేవారు, విడుదల పొందేవారు. మన దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచినంత కాలము, ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచినంత కాలము నీకు ఏది ఏమీ చేయలేదు. అందుకనే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి ఆ పొతీఫరు యొక్క ఇంట్లో ఉంచినప్పుడు సమస్య వచ్చింది, జైల్లోకి తీసుకెళ్లారు. జైల్లో పెట్టినప్పుడు కూడా యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతను తప్పించాడు. యోసేపు నమ్మకంగా దేవుణ్ణి సేవించినవాడు. తన నమ్మకత్వాన్ని దేవునికి రుజువు చేశాడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా ఈ పాప సంబంధమైన లోకములో సాతాను యొక్క సమాజముగా ఉన్న ఈ రోజులలో కష్టాలు నీకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఇబ్బందులు నీకు తప్ప ఇంకెవరికి వస్తాయి? సాతానుడు నిన్ను బాధ పెట్టాలి తప్ప ఇంకెవరిని బాధ పెడతాడు? లోకమంతా వాడి పక్షాన్నే ఉన్నప్పుడు ఇంకెవరిని బాధ పెడతాడంటే నిన్నే టార్గెట్ చేస్తాడు, నువ్వే వాడు కనపడతావు. అందుకనే ముందు నీ మీదే వాడు గురంతా. వాడు నిన్నే బాధ పెట్టాలనుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర నువ్వు నిలబడు. దావీదు మహారాజు అంటాడు, ప్రభువా, నా శత్రువులకు నన్ను ఒక గురుదెబ్బగా నిలబెట్టావు అంటాడు ఆయన. అంటే ఏంటో తెలుసా?
ముందు షూటింగ్ నేర్పించేవాడికట ఒక పాయింట్ పెట్టి అక్కడి నుంచి కాలిపెత్తడం నేర్పెత్తారట. ఆ పాయింట్ తగలాలన్నమాట. ఎన్నిసార్లు కొడతారో దాన్ని ఆ పాయింట్కి తగిలేదాకా. అలాగేనంట దావీదును కూడా దేవుడు శత్రువుకి ఒక గురుదెబ్బగా నిలబెట్టాడట. ఆ గురుదెబ్బ ఎలా ఉందంటే ఆ గురు తగిలేదాకా కలుస్తూనే ఉన్నారు, ఆ గురు తగిలేదాకా. అయితే దేవుడు నన్ను కాపాడాడు. ఎన్ని ఆయుధాలు నా మీదకి శత్రువు ఉపయోగించినా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను విడిపించిన దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడిని నమ్మినందుకే సాతాను నిన్ను గురుదెబ్బగా చేసి అందరికీ నిన్ను ఒక గురుదెబ్బగా నిలబెట్టి అనేక రకాలుగా నిన్ను బాధించబడుతున్నప్పుడు మర్చిపోకు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను కాపాడగలుగుతాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దావీదు కీర్తన 37వ కీర్తన, క్షమించండి 34వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనమండి. 34:19. కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరికంట ఆపదలో? ఎవరు నీతిమంతులు? నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయట. ఎవరు నీతిమంతులు? ఇదేంటండి, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం అవ్వలేదా ఏంటి? అర్థమైంది కదా. నీతిమంతులు ఎవరు? ఎవరు నీతిమంతులు? మీరు ఎవరు నీతిమంతులు కాదా? మీ మీద మీకే అనుమానంగా ఉందా? ఎవరు నీతిమంతులు కదా? మీరు ఎవరో మాట్లాడకపోతే నేను ఏం చెప్తాను చెప్పండి. సరే, మీకు 2 మాటలు మీకు తెలుసు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని కడిగి పవిత్రులుగా చేసింది. అంతేనా? ఇప్పుడు యేసుప్రభువారి యొక్క రక్తం మనల్ని అందరినీ ఏం చేసింది? మనం పవిత్రులమయ్యామా? 1. 9వ వచనంలో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేశాడట. అంటే మనల్ని దేవుడు తన రక్తము చేత నీతిమంతులుగా చేశాడు. మనమైతే నీతిమంతులం కాదు, కానీ ఆ యేసు ప్రభువారి యొక్క రక్తము చేత మనల్ని కడిగి నీతిగా జీవించేవారిగా చేశారు. నీతిమంతులంటే ఆయన రక్తం చేత కడగబడిన వారు. ఆయన రక్తం చేత కడగబడిన వారు అంటే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అవునా? సరే, ఆ మాట మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, ఎవరు నీతిమంతులు అంటే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడట. 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. ఎవరు నీతిమంతులట? నీతిని జరిగించే ప్రతి ఒక్కరూ నీతిమంతులట. నీతిని జరిగించడం అంటే మరి ఇదో ప్రశ్న. మనకు అన్ని ప్రశ్నలే. నీతిని జరిగించడం అంటే మా లిడియా సిస్టర్ గారు నవ్వుతున్నారు తప్ప ఒక్క మాటకి సమాధానం చెప్తలేదు. ఏమంట నీతిని జరిగించడం అంటే? నీతిని జరిగించడం అంటే నేను మా కోర్టులో పనిచేసే సిస్టర్ గారైనా చెప్పలేక అదండి. నీతి అవినీతి అంతేనా? నీతి అవినీతి అంటే న్యాయము అన్యాయము, అంతే కదా. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, నీతి ఏంటి, అవినీతి ఏంటి, ఈరోజు మనకు తెలుస్తుందంటారా? అందుకనే దేవుని బిడ్డలనేవారు నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడంట. నీతిని జరిగించే ప్రతి వాళ్ళకి ఏమున్నాయంట?
ఆపదలు ఉన్నాయంట. అక్కడ చెప్పాడు కదా 34వ కీర్తనడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉన్నాయట. అదేంటి? మంచిని చేస్తుంటే ఆపదలు ఎందుకు వస్తాయండి? నీతిగా జీవిస్తుంటే ఆపదలేంటి? మన నీతి లోకానికి పట్టదు, లోకానికి ఇష్టం లేదు కదా. యేసు ప్రభువారు నీతిగా జీవించినందుకు ఆయన ఏం చేశారు? అన్యాయమైన అబద్ధ నేరాల మోపి ఆయన చంపేశారు. లోకానికి ఏమి పడదు అంటే నీతిగా జీవించడం, యథార్థంగా జీవించడం లోకానికి పడదు. మరి ఎలా ఉండాలా? అనీతిగా జీవించాలా. అందుకని లోకం ఏం నేర్చుకుందో తెలుసా? నటించడం నేర్చుకుంది. లోకంలోని మనుషులు ఎందుకు ఇలా అయ్యారు తెలుసా? నటించడం. అలాగుంటే నటించడం నేర్చుకోగలిగితే ఎక్కడైనా బతకచ్చు. అర్థమైందా? నటించడం నేర్చుకోగలిగితే ఎక్కడికి వెళ్ళైనా బతకగలం, ఎలాంటి వారి మధ్య అయినా సరే బతికగలం. నటించడం రాదనుకోండి, మనం అందరికీ శత్రువులమే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేమా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేమా, లోకానికి మన శత్రువులు. అందుకని యేసుప్రభు అన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమును, ఆయనను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పిస్తాడు. నువ్వు యథార్థముగా నీతిని అనుసరిస్తూ నువ్వు జీవిస్తే నీకొచ్చేది ఎలాంటి ఆపదలైనా దేవుడు నిన్ను తప్పించగలిగినవాడు, దేవుడు నిన్ను విడిపించగలిగినవాడు, దేవుడు నిన్ను రక్షించగలిగినవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన వానిని తప్పించి. ఎవరి శ్రమలన్నిటిలో నుండి? నీతిమంతుని యొక్క శ్రమలన్నిటిలో నుండి. యోసేపు ఎవరు? నీతిమంతుడు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏ పాపమైనా చేశాడా? అన్యాయముగా హింసించబడ్డాడు ఆయన. అందుకనే దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే, ఎందుకు అతని శ్రమలో నుండి అతన్ని విడిపించాలనుకున్నాడంటే, యోసేపు నీతిమంతుడు. అతడు పాపము చేసిన వాడు కాదు. పాపము చేయలేని వాడికి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాలనుకున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శ్రమలన్నిటిలో నుండి యెహోవా నిన్ను కాపాడాలి అంటే, నీ శ్రమలన్నిటిలో నుంచి యేసుప్రభువు నిన్ను విడిపించాలి అంటే నీతిగా జీవించడానికి ప్రయత్నించే. నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. లోకములో దైవ నీతి లోకానికి ఇష్టం లేదు, లోకనీతి దేవునికి ఇష్టం లేదు. లోకములో ఉన్న నీతి అంతా కూడా అనీతి. వాళ్ళు స్వార్థము కొరకు ఎలాంటి జీవితాన్నైనా జీవించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ నీతి అలాంటిది. మానవ నీతి వేరు, దైవ నీతి వేరు. మానవ నీతి ఎలాంటిది తెలుసా? మానవ నీతి ఎలాదంటే, వాడు మనకు దగ్గరవాడు అనుకో, ఆడు మన బంధువు అనుకో, ఆడు లేదా మన కులానికి చెందినవాడు అనుకో, ఆడు ఎన్ని తప్పులు చేసినా వాడికే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మనోడు. ఎవడో బయటోడికి మనం ఎలా సపోర్ట్ చేస్తాం? మనోడికి మనం సపోర్ట్ చేయాలా. అర్థమైందా? ఇది మానవ నీతి. కానీ దైవనీతి ఎలాంటిది తెలుసా? తప్పు చేసినవాడు మనోడైనా బయటోడైనా ఒకటే శిక్ష. అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఆడు పరదేశి కానీ స్వదేశీయుడు కానీ పాపము చేసినప్పుడు ఒకటే శిక్ష విధించాలి అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు బోధించినప్పుడు, ఆడు పరదేశే కానీ స్వదేశే కానీ మీలో ఎవడైనా పాపం చేసినా, లేక మీ మధ్యనున్న అన్యుడు ఎవడైనా పాపం చేసినా శిక్ష ఇద్దరికీ ఒకటే. ఇక్కడ సమానంగానే శిక్ష విధించబడుతుంది. తప్పు చేసిన వారు తప్పు చేసినట్టుగానే శిక్ష విధించబడాలా. అది దైవనీతి. దేవుని బిడ్డలుగా ఈరోజు నీ శ్రమల్లో నుండి, నీ బాధల్లో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి, నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలి అంటే నువ్వు ఎంత దైవనీతిని కలిగి యథార్థంగా దేవుళ్ళలో జీవించగలుగుతున్నావు. అలాగ జీవిస్తే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వాడిని విడిపించగలిగిన వాడు. దేవుడు నిన్ను తప్పించగలిగిన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు. ఎవరు తప్పించబడలేరు, ఎవరు రక్షించబడలేరు అంటే భక్తిహీనులు అనేవారిని దేవుడు ఎప్పుడు కూడా వారికి తప్పించడు. మీ అందరికీ తెలుసు కదా,
దానియేలుని ఎప్పుడైతే సింహపు గృహలో నుంచి బయటికి తీశాడో, దానియేలు మీద అబద్ధ నేరములు మోపిన వారిని అందరినీ, వారి భార్యలను, వారి పిల్లలను, వారిని తీసుకొచ్చి సింహముల గృహలో వేసేయమన్నాడు దర్యావేషు రాజు. ఎప్పుడైతే సింహము గృహలోనికి వేశారో, వాళ్ళు ఇంకా సింహముల గృహలోనికి అడుగును పడకుండానే సింహములు వారిని ఏం చేసేయట, ఎముకలను సైతము కొరికి పారేసేయట. దానియేలుని ఎందుకు కొరకలేదు, వేళ్ళని ఎందుకు కొరికాయి? సింహాలకి ఏం తెలుసండి? అవి నోరు లేని కదా, ఎవరు పడినా తినేయాల. మరి దానియేలుని ఎందుకు తినలేదు? దానియేలుని తినకుండా దేవుడు అడ్డుపడ్డాడు. మరి ఏళ్ళ పాడేసినప్పుడు కూడా ఏళ్ళ మనుషులే కదా, దేవుడు మరి అడ్డుపడాలి కదా. ఏళ్ళకెందుకు అడ్డుపడలేదు? వీళ్ళెవరు? భక్తిహీనులు, దేవుణ్ణి ఎరగిన వారు, తమను ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి దేవుడు ఏళ్ళెందుకు కాపాడతాడు? దేవుడు వీళ్ళని కాపాడడు. అర్థమైందా? అందుకనే భక్తిహీనులతో సాంగత్యము చేస్తే, భక్తిహీనులతో సాంగత్యము చేసిన, భక్తిహీనులతో కలిసి ఉన్న వాళ్ళతో పాటు శిక్షించబడతాం. దేవుడు అందుకే అబ్రాహాముని లోతు నుంచి వేరు చేశాడు. అబ్రాహాముని లోతు నుంచి ఎందుకు వేరు చేశాడో తెలుసా? లోతు గురించి దేవుడికి తెలుసు. అబ్రహాము, లోతు వీళ్ళిద్దరునంట రమారమి 20 సంవత్సరాలు కలిసి పెరిగారట. లోతు అబ్రహాముకి ఏమవుతున్నాడు? కొడుకే కదా, తమ్ముడు కొడుకే కదా. హారాను యొక్క కొడుకు లోతు. అలాగా అబ్రహాము లోతుని సొంత కొడుకుగా ప్రేమించి, నాకు ఎలాగా పిల్లలు లేరు, పోనీ వీడైనా ఉంటాడు అని తన తండ్రి నొప్పించి తనతో పాటు తీసుకొచ్చాడు. కానీ 20 సంవత్సరాలు అబ్రహాముతో లోతు ఉన్న అబ్రహాము యొక్క స్వభావం లోతుకి రాలేదు. 20 సంవత్సరాలు అబ్రహాము వలె లోతు జీవించలేకపోయాడు. ఈరోజు మనకు దేవుడు అదే అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు మనం దేవుడి బిడ్డలుగా జీవిస్తున్నా, దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్నామంటావా? అలా లేనప్పుడు దేవుడు నిన్నెలా కాపాడుతాడు? నన్నెలా కాపాడుతాడు? ఆయన అబ్రహాము నేర్చుకున్న భక్తిని, అబ్రహాము దేవుడికి భయపడినట్లుగా లోతు భయపడలేదు. అందుకనే దేవుడు అన్నాడు, అబ్రహ్మా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, నువ్వేమో లోతుని వెంట పెట్టుకున్నావు. అతని స్వభావం వేరు, నీ స్వభావం వేరు, మీ ఇద్దరూ కలిసి ఉండలేరు. దేవుడే వారిద్దరి మధ్య విరోధాన్ని తీసుకొచ్చాడు. లోతు యొక్క పశువుల కాపర్లకి, అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి విరోధం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇద్దరిని విడగొట్టాడు. ఎందుకు దేవుడు విడగొట్టాడు అంటే, అబ్రామా, నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ లోతుని దైవభక్తి కలిగిన వాడు కాదు లోతు. ఆఖరికి సొదొమ గుమారాల పట్టణాలను నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విన్నాడట. అయ్యా, అతడు నా కొడుకు, నా అన్నయ్య యొక్క కొడుకు, అతని కుటుంబాన్ని కాపాడు, అతని కుటుంబాన్ని కాపాడు. అబ్రహాము యొక్క మొర దేవుడు విని లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడాడట. లోతు యొక్క నీతిని బట్టి అయితే లోతు కాపాడపడకూడదు. దేవుడు అబ్రహాము యొక్క మొర విని లోతుని కాపాడాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు మనం దేవుడితో ఉన్నా మన భక్తిహీనతను మనం విడిచిపెట్టామంటావా? ఒకవేళ మనం భక్తిహీనతనే కానీ వదిలిపెట్టకపోతే దేవుడు నిన్ను నన్ను కాపాడలేడు. నీ శ్రమల్లో, నా శ్రమల్లో దేవుడు విడిపించలేడు. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తిహీనులకి ఏం జరుగుతుందో అవన్నీ ముందే రాశాడు ఆయన. సరే, కొన్ని మాటలు చూపిస్తాను. నీతిగా నువ్వు జీవించి దేవుడికి తగినట్లుగా నువ్వు యథార్థంగా నడిచిన ఎడల దేవుడు అంటున్నాడు, నీతిమంతుని కలుగు ఆపదలు ఎన్నో వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి నేను తప్పిస్తాను. కానీ భక్తిహీనుడిగా కానీ జీవించావు అంటే నీకు ఎన్నో కష్టాలు నిన్ను పట్టుకుంటాయి, ఎన్నో ఇబ్బందులు నిన్ను పట్టుకుంటాయి, వాటన్నిటిని బట్టి నువ్వు నాశనం అయిపోతావు అంటున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 18వ అధ్యాయము.
యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనమండి. 18:5. 18వ అధ్యాయము 5వ వచనమండి. చదవండి సిస్టర్ గారు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. దేవుడు అంటున్నాడు, భక్తిహీనులంట వారు ఏమైపోతారట? 5వ వచనం, ఆర్పివేయబడతారు. భక్తిహీనుల యొక్క దీపము ఆర్పివేయబడుతుంది అంటే వాళ్ళ జీవితమే చీకటిగా మారిపోతుంది. ఈరోజు మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డవై ఉండి భక్తిహీనముగా నువ్వు జీవించగలిగితే నువ్వైనా నేనైనా నీ దీపమును ఆరిపోయేలాగా చేస్తాడు. నీ దీపము ఎప్పుడైతే ఆరిపోతుందో నువ్వు అనేకమైన కష్టాల గుండా, అనేకమైన బాధల గుండా, అనేకమైన ఇబ్బందుల గుండా వెళ్ళేవారిగా ఉంటాం. సరే, మీకు రెండో మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనమండి. 36:6. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. దేవుడట భక్తిహీనుల యొక్క ప్రాణమును ఆయన కాపాడట. దేవుడు ఎందుకు కాపాడ్డు? వారు భక్తిహీనులు, దేవుడు చెప్పినట్లుగా జీవించలేనప్పుడు, వారు నీతిమంతులుగా జీవించలేనప్పుడు, దేవుని కొరకు యథార్థమైన జీవితాన్ని జీవించలేనప్పుడు, వారు భక్తిహీనముగా జీవిస్తే దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడతాడు? ఆయన కాపాడేది ఎవరిని అంటే నీతిమంతులైన వారిని, యథార్థవంతులైన వారిని దేవుడు కాపాడుతానన్నాడే తప్ప భక్తిహీనులకి దేవుడు కాపాడుతానని బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు ఆయన. అందుకని ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటంటే, దేవుడు యోసేపుకి దేవుడు తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతను తప్పించాడట. ఈరోజు దేవుడు అంటున్నాడు, యోసేపుని నేను తప్పించిన దేవుణ్ణి, యోసేపునకు తోడై ఉన్న దేవుడిని ఈరోజు నేను నీకు తోడై ఉండి నీకు కలిగిన కష్టములన్నిటిలో నుంచి నేను తప్పించాలి అంటే నువ్వు భక్తిహీనతని విడిచిపెట్టు. ఒక నిజమైన దైవ బిడ్డ, దేవుని యొక్క భక్తుడిగా, ఒక నిజమైన దేవుని బిడ్డగా, ఒక నిజమైన విశ్వాసిగా నువ్వు దేవుడి కొరకు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే దేవుడు నీ ఆపదల నుండి, నీ కష్టాల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించగలిగిన వాడు. ఇది రెండవ మాట. భక్తిహీనుల యొక్క ప్రాణమును దేవుడు కాపాడడు. వాళ్ళ ప్రాణాన్ని దేవుడు కాపాడలేనప్పుడు వాళ్ళు నాశనమైపోతారు వారు. మూడవ మాట, కీర్తన గ్రంథము 32వ కీర్తన. కీర్తన 32వ అధ్యాయము 10 వచనమండి. 32:10. కీర్తన 32:10 వచనమండి. భక్తిహీనులకు అనేకమైన ఆపదలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ఇది మూడవ మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిహీనులకు అనేక వేదనలు. అంతే. ఎంత వేదన కలుగుతుందో తెలుసా? మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, జీవితంలో వేదన, అన్ని రకాలైన వేదనలు. ఎందుకంటే దేవుడిలో నిజమైన భక్తి చెయ్యకపోతే మనకు పట్టుకునేది ఏంటో తెలుసా? సాతానుడే. ఇది ఎలాంటిదో తెలుసా? భయంకరంగా అది వదలదు. కాబట్టి ఈ రోజున మరలా దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరికి తోడుగా ఉండనో తెలుసా? భక్తిహీనులకు నేను ఎప్పుడూ తోడుగా ఉండను, వారి శ్రమలో నుండి వారిని విడిపించను. ఇది మూడవ మాట అంటున్నాడు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయట. సరే, 4వ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 34:21 వచ్చినవండి. ఆ చెడుతనము భక్తిహీనులను సంహరించును. చూసారా?
భక్తిహీనులనంట తమ చెడుతనమే వారిని సంహరించగలుగుతుందంట. ఒకరోజు మన పతనానికి, మన నాశనానికి మన భక్తిహీనతే మన నాశనం చేయగలుగుతుంది. మన భక్తిహీనతే మన నాశనం చేయగలుగుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా భక్తిహీనముగా నడవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ భక్తిహీనముగా కానీ జీవిస్తే నీకు అనేక వేదనలు తప్పవు, నీకు అనేకమైన శ్రమలు తప్పవు. దేవుడు నీ ప్రాణమును కాపాడడు. దేవుడు నీ దీపమును ఆరిపోయేలాగా చేసేవాడు. కారణం ఏంటో తెలుసా? భక్తిహీనముగా జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అలాంటి వారిని ఎప్పుడు కూడా ఆ దేవుడు వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము, మరొక మాట చూపిస్తాను. యోబు గ్రంథము 18వ అధ్యాయము 21 వచ్చినవండి. 18:21. నిశ్చయముగా భక్తిహీనుల నివాసము ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగిన వారికి స్థలము ఇట్టిది. భక్తిహీనుల కంట ఇలాంటి గతే పడుతుందంట. ఎలాంటి గతో తెలుసా? ఇప్పుడు ఈ యొక్క బిల్దదు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. సరే, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. ఆయన ఈ అధ్యాయాలన్నీ మనం చదువుతూ ఉంటే భక్తిహీనులు ఏమైపోతారు, ఎంత నాశనమైపోతారు, వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది, ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పాడనమాట. వారి సంతానం ఏమైపోతుంది, వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది, వాళ్ళ పరిస్థితులన్నీ ఎంత కష్టంలోనికి వెళ్ళిపోతారో. అందుకనే ఈ 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, భక్తిహీనులకు ఇట్టి గతి పడుతుందట. సరే, ఇక్కడ మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7 వచ్చినవండి. 21:7 వచ్చినం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై ఏలగ బలాభివృద్ధి నొందుదురు. చూసారా, ఆయన అంటున్నాడు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతారు? మనం అనుకుంటాం భక్తిహీనులే బాగున్నారు, భక్తిహీనంగా జీవించే వాళ్ళే బాగున్నారు, సగం లోకం సగం దేవుడు అన్న వాళ్ళు చూడు ఎలా సంపాదిస్తున్నారో, వాళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళెంత బాగున్నారో. ఏ రోజు నీకు బాగున్నట్టే కనపడతారు. కానీ ఒకరోజు వాళ్ళు ఏమైపోతారు అంటే భయంకరమైన వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. భక్తిహీనులను చూసి నువ్వెప్పుడు కూడా మత్సరపడకు. వాళ్ళు బాగున్నారని చూసి నువ్వు సంతోషించొద్దు, నువ్వు వ్యసన పడొద్దు. భక్తిహీనులు గడ్డి వలె త్వరగా చిగురిస్తారు, అది గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. చూడండి, ఇప్పుడు వర్షాకాలము చలికాలం ఉన్నంత కాలం గడ్డి ఎంతో త్వరగా పెరిగింది. కానీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ గడ్డి చచ్చిపోద్ది, కనపడదు. ఎందుకంటే గడ్డి పైనే వేర్లు తన్ని ఉంటుంది కాబట్టి దానికి తగినంత మంచు, తగినంత వర్షం ఉందనుకోండి, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే గడ్డంతా ఎండిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దానికి నీరు ఉండదు కాబట్టి, దాని వేరు లోతుగా వెళ్ళదు కాబట్టి అది త్వరగా నాశనమైపోవడమే మొదటి కారణం. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ఈ 21వ అధ్యాయంలోనే దావీదు మరి యోబు గారు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 27వ అధ్యాయము 13 వచ్చినవండి. 27 యోబు గ్రంథము 27వ అధ్యాయము 13 వచ్చినవండి. 27:13 దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము. భక్తిహీనులకి దొరికే స్వాస్యం ఇదేనంట. ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? వారి పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ ఆస్తి ఏమైపోతుంది, వాళ్ళ జీవితం ఎలాగైపోతుంది, దేవుడి ద్వారా వాళ్ళకు కలిగే స్వాస్యం ఇదే అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? భక్తిహీనముగా జీవించే వాళ్ళందరికీ పట్టే గతి ఇలాంటి గతి మాత్రమే పడుతుంది అంటున్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా భక్తిహీనముగా జీవించడానికి ప్రయత్నం చేస్తే
వారికి పట్టే గతి ఇలాంటి గతి మాత్రమే పడుతుందట. ఎలాంటి గతి పడుతుందంట? 14వ వచనం అండి. 14వ వచనం. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా, వారి సంతానమునకు చాలినంత ఆహారము. ఇంకెక్కడి నుంచి మీరు చూస్తే అన్నీ అలాంటి మాటలే చెప్తాడు ఆయన. భక్తిహీనముగా జీవించిన వారికి పట్టే గతి, వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ సంతానం ఏమైపోతుందో చెప్తాడు. ఎందుకో తెలుసా? వారు భక్తిహీనులు కాబట్టి. భక్తిని యథార్థంగా చేయకపోతే వాళ్ళకి కలిగే నష్టాలు, ఎన్ని నష్టాలు ఉన్నాయో. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ కీర్తన, క్షమించండి, 37వ కీర్తన. కీర్తన 37వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం. కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన ఎడల వారు కనబడకపోవుదురు. ఆయన అంటున్నాడు, భక్తిహీనులు వారట కొంతకాలానికి వారు లేకపోతారట, వారి సంతానమే కనపడదు అంటున్నాడు. సరే, మరొక మాట కూడా చూపిస్తాను. ఈ 37వ కీర్తనలోనే 20వ వచనం అండి. 37:20 వచనం. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియుందురు. సరే, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనుల యొక్క జీవితము, భక్తిహీనుల యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలాగ నాశనం అవుతున్నాయో చూపిస్తాను. మరొక మాట 28వ వచనం అండి. ఇందులోనే 28వ వచనం. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమగును. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎవరికి తోడుగా ఉంటాను అనుకుంటున్నావు? భక్తిహీనులుకా? నేను భక్తిహీనులకు తోడుగా ఉండను. ఇవన్నీ దేవుడు మాటలు. కానీ మనకెలా కనపడుతున్నారు తెలుసా? భక్తిహీనులే వాళ్ళే బాగున్నట్టు కనపడుతున్నారు, వాళ్ళే సుఖంగా ఉన్నట్టు కనపడుతున్నారు, వాళ్ళే సంపాదించుకున్నట్టు కనపడుతున్నారు, వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నట్టు కనపడుతున్నారు. కానీ వాళ్ళు ఏమవుతున్నారో దేవుని వాక్యాన్ని చూడు, వాళ్ళకి ఏం జరగబోతుందో దేవుని వాక్యాన్ని చూడు. మీ అందరికీ తెలుసు, 73వ కీర్తనలో కూడా ఈ ఆసాపు రాసిన కీర్తనలో అదే అంటాడు, భక్తిహీనులు నాకు కంటబడినప్పుడు నేను మత్సరపడ్డాను, అసూయపడ్డాను, వాళ్ళే బాగున్నారు, నా బ్రతికేలాగా అయిపోయింది, నేనేలాగా అయిపోయాను, దేవుళ్ళో యథార్థంగా జీవించిన నేను కష్టాలు పాలైపోయాను అని అనుకున్నాడట. కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 73వ కీర్తన. ఈయన మనసు పెట్టి వీళ్ళ సంగతి ఏమవుతుందా అని ఆలోచించేశాడట. ఆయన ఏం ఆలోచన చేశాడో మీకు చూపిస్తాను. 73వ కీర్తన 17వ వచనం అండి. 73:17 వచనం. వారు దేవుని యొక్క పరిశుద్ధ స్థలమునకు పోయి, నేను దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. ఆలోచించరా? భక్తిహీనులు అనేవారు ఇప్పుడు బాగున్నట్టున్నారేమో, కానీ ఒకప్పుడు వాళ్ళు ఏమైపోతారో తెలుసా? కాలు జారే చోటు ఉన్నారట. వాళ్ళు నాశనానికి బహు దగ్గరగా ఉన్నారు. అందుకనే వాళ్ళు దేవుడి మాటకి విధేయత చూపకుండా, దేవుడి మాటకి తిరుగుబాటు చేస్తూ ఎదురు తిరిగేవారుగా ఉంటున్నారు వారు. అందుకనే దేవుడు అన్నాడు, వాళ్ళ అంతం ఏమవుతుందో తెలుసా? భయంకరంగా ఉంటుంది. భక్తిహీనుల యొక్క అంతాన్ని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళ అంతమే చాలా కష్టం. అది ఈరోజు దేవుడు అంటున్నాడు,
ఒక నీతిమంతుడిగా నీతిమంతురాలుగా బ్రతకాలనుకుంటున్నావా? ఒక భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా బ్రతకాలనుకుంటున్నావా? నీ ఇష్టమే. నేను నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించాలి అనుకుంటే నువ్వు నా మాట విను. నేను చెప్పినట్లుగా యథార్థంగా నీతిని అనుసరిస్తూ జీవించు. లేదు, నీతిని విడిచిపెట్టి ఒక భక్తిహీనుడి వలె జీవించాలని ప్రయత్నం చేస్తే, లోకము దేవుడని నువ్వు జీవించగలిగితే నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకమైపోతాయి. నీ జీవితంలో నెమ్మది అనేది దొరకదు. నీకు ఇంకా వేదనలతో ప్రారంభించబడతావు, శ్రమలతో ప్రారంభించబడతావు. నీ దీపం మారిపోతుంది. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడడు. నీ కుటుంబానికి వేదనలు ప్రారంభించబడతాయి. ఇంక ఇవన్నీ జరగడం ప్రారంభిస్తాయి అంటున్నాడు. ఎందుకో తెలుసా? భక్తిహీనముగా జీవిస్తే. చివరిగా మరొక మాట మీరు చూపిస్తాను. ఈ కీర్తన గ్రంథము 119వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 119వ వచ్చినవండి. 119వ కీర్తన 119వ. భూమి మీద ఉన్న భక్తిహీనులను అందరినీ నీవు మస్తు వలె లయపరచుదువు. ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ కూడా నువ్వు మస్తు వలె లయపరచుదువు. వాళ్ళందరినీ నాశనం చేస్తాడట. చూసారా? వాళ్ళందరినీ నాశనం చేస్తాడట. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. ఎందుకు నీ శాసనములు, నీ ఆజ్ఞలంటే నాకు ఇష్టమో తెలుసా? భక్తిహీనులందరూ కూడా మస్తు వలె నువ్వు లయపరిచే రోజు రాబోతుంది. వాళ్ళందరూ లయపరచబడతారు. మరొక మాట చూపిస్తాను. ఇక్కడే 155వ వచనమండి. 155వ వచనంలో చూడండి, దావీదు ఏమన్నాడో చూపిస్తాను మీకు. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. భక్తిహీనులు దేవుని యొక్క కట్టడలను వాళ్ళు వెదుకుతా లేదట. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చాలని వారికి ఆశ లేదట. అలాగ లేకపోవడమే వారికి రక్షణ దూరముగా ఉంది అంటున్నాడు. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడిగా నువ్వు జీవించగలిగితే, ఆపదలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేవు అంటలేదు. ఎందుకంటే ఇలాంటి పాప సంబంధమైన మనుషుల మధ్య జీవిస్తూ, ఇలాంటి సాతానిక రాజ్యములో మనం ఉంటూ, మనకు బాధలు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? వాడు మనలకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతాడు? కానీ మర్చిపోకు, నిన్ను కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. అందుకన్నాడు, నీతిమంతులకు యెహోవాయే ఆశ్రయం అంట. యెహోవాయే వాడిని శ్రమలన్నిటిలో నుంచి విడిపించగలుగుతాడు. కాబట్టి నీవు నేను కూడా యథార్థమైన జీవితాన్ని జీవించేటప్పుడు నీకు నాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. మరలా నువ్వు మంచిని అనుభవించగలుగుతావు. సాతాను నిన్నేమీ చేయలేదు. నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను అన్ని రకాలుగా ఆయన నిన్ను మరలా మునుపటి వలె ఉండజేసేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపించాలి అనుకుంటే నువ్వు నా మాట వింటున్నావా? ఒక భక్తిహీనుడిగా నువ్వు జీవించావా? ఇప్పుడు చెప్పబడినవన్నీ భక్తిహీనులకు సంభవించే కీడులన్నీ చెప్పాడు దేవుడు. ఒకవేళ నీతిమంతుడిగా నువ్వు జీవించావా? నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను, నీ శ్రమలన్నిటిలో నుంచి నేను తప్పిస్తాను. అవి ఎలాంటి శ్రమలైనా కానీ, అది ఎలాంటి కష్టాలే కానీ, నీ దేవుడికి నేను తప్పించడంలో పెద్ద సమస్య ఏమీ కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా యథార్థంగా నీతిని అనుసరిస్తూ జీవించడానికి ప్రయత్నించేద్దాం. భక్తిహీనులుగా జీవించడానికి ప్రయత్నించేది. యథార్థమైన భక్తి, దేవునికి సంతోషకరమైన భక్తిని కలిగి ఉందాం. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి
బైబిల్ పఠనం కొరకే మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చివరి మాట, అతని శ్రమలన్నిటిలో నుండి అతను తప్పించి అని మీరు జ్ఞాపకం చేశారు. యోసేపు అతని శ్రమలన్నిటిలో నుంచి విడిపించి ఐగుప్తు దేశానికి ఒక రాజుగా మీరు చేశారు ప్రభువా. ఈ రాత్రి నీతిగా జీవించాలనుకున్నప్పుడు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు ఉంటాయని చెప్తారు. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును అని మీరు జ్ఞాపకం చేశారు. నిజమే తండ్రి, ఈ లోకములో సాతానిక సమాజములో సాతానికి సంబంధించిన మనుషుల మధ్య మేము జీవిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి అనేక రకాలైన ఇబ్బందులు గుండా మమ్మల్ని తీసుకుని వెళ్ళాలని సాతానుడు ఎన్నో రకాలుగా మనుషుల్లోనికి ప్రవేశించి వారి ద్వారా మాకెన్నో కష్టాలని, ఎన్నో బాధలను, ఎన్నో నిందలను, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, వారు తమ నాలుకలతో పలుకుతున్న మాటలు ఒక సేదైన చాటైన స్థలంలో చందించబడిన పదునైన బాణములుగా ఉపయోగిస్తున్న పరిస్థితులు, ఇలాంటి సమాజపు వారి మధ్య జీవిస్తున్న మాకు తప్ప ఇంకెవరికి కష్టాలు ఉంటాయి? అయితే నువ్వు ఎంత మంచి దేవుడువు, వాటన్నిటి నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించగలిగిన దేవుడివి, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు తండ్రి. అందుకే మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అనేక సార్లు భక్తిహీనుల వలె జీవిస్తూ అనేక వేదనలకు, అనేక కష్టాలకి, అనేక ఇబ్బందులకి, అనేకమైన వ్యాధులకి దేవా వెళ్ళడానికి గల కారణమే మా పాపములే వాటి కారణం. యథార్థమైన భక్తిని చేయకపోవడమే వాటి కారణం. మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి మేము భక్తిహీనతని విడిచిపెట్టి నిజమైన భక్తిని చేసేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. దేవా, మాలో నీకు ఏ అవిధేయత, ఏ పాపము లేకున్నట్లుగా మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరిచి యథార్థమైన జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. బలహీనులైన వారిని బలపరచండి తండ్రి. ఆత్మీయంగా వెనకబడుతున్నవారు ఆత్మీయంగా పురుకొల్పబడడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలని ఆత్మీయంగాను భౌతికంగాను మీరే దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ దేవా, మరోసారి మమ్మల్ని మీ దయగల సన్నిధిలో సాగిలిపడుతూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతున్న బిడ్డలను కనికరించండి. జాయ్సీని, సాగర్ని, అలాగే ప్రభా లోహిత్ని, ఇంకా తండ్రి అనేక మంది బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతున్నారు. ప్రభా ప్రిన్సీని కనికరించండి. ఈ బిడ్డలకు ఇంటర్మీడియట్లో సహాయాన్ని దయచేసి ఎగ్జామ్స్లో మంచి విజయాన్ని వారికి అనుగ్రహించి నమ్మకంగా నిన్ను సేవించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి. ఇలాగూ తండ్రి అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందనరుడిగా రుజువుపరచమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.